అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నేను మా ఊర్లో మున్సిపల్ కౌన్సిలర్గా చేశానండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వచ్చిపోతుంటుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు. అలాగే ఒక అన్న కూడా వచ్చేవాడండి. ఆయన నాతో ఎప్పుడు కూడా అనేవాడు, నా పిల్లలు భువన పుట్టినోళ్ళమ్మా, నీ పిల్లల్లాగా కాదు, నా పిల్లలు నా మాట వింటారు, మంచి పిల్లలు, అది ఇదని చెప్తుంటుంటాడు. సరేలే అన్న, మంచిదే కదా అని అనేదాన్ని. ఏదో వచ్చినప్పుడల్లా కాఫీ ఇచ్చేదాన్ని. తాగేసి ఏమన్నా మంచి బుక్స్, జీవిత చరిత్రలు అలాంటి బుక్స్ తెచ్చి ఇచ్చేవాడు. అప్పుడప్పుడు వచ్చి కనపడేసి మాట్లాడేసి పోయేవాడు. తర్వాత ఒకసారి వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు, అమ్మ నేను నా ఆస్తి నా పిల్లలిద్దరికీ రాసిచ్చేస్తాను, ఎందుకంటే నేను చనిపోయినాక వాళ్ళు పంచుకునేది వేరు, నేను బతికున్నప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి, వాళ్ళు సంతోషాన్ని నేను చూడాలమ్మా, అందుకని నా ఆస్తి వాళ్ళకి పంచిచ్చేస్తాను అనేసి అని అన్నాడు. అంతే అనేసి పంచేసి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత పంచకముందేమో ఒక మాదిరిగా ఉన్నారు, ఆస్తులు పంచిన తర్వాత ఒక రకంగా చూస్తున్నారు ఆయన్ని. అంటే టయానికి ఇవ్వటం కానీ, తిండి పెట్టే విషయంలో కొంచెం మాటలు కూడా తగ్గిపోయినాయి అంట. ఆ విధంగా చూస్తున్నారని మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు చెప్పాడు అన్న. అమ్మ ఇట్లా సంగతి, ఆస్తి ఇచ్చినప్పుడేమో ఆస్తి ఇవ్వకముందే బాగుంది, ఆస్తి ఇచ్చినాక ఏదో దూరం అయిపోయినట్టుగా ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటున్నారు, ఏదో టయానికి పెడుతున్నారు, అంతకు ముందులాగా అంత ఇదిగా లేదు, పెద్ద ప్రాణం కదమ్మా, ఆకలేస్తుంది, అడుగుతున్నాను. మొన్న ఈ మధ్య కూడా నాకు విపరీతంగా దగ్గొచ్చేసింది, మంచినీళ్ళ కోసం తెచ్చుకోలేకపోయినాను లేచి. మళ్ళీ ఒకసారి విపరీతంగా దగ్గొచ్చేస్తుంది, అది షింకులో ఊసుకోలేక ఏదన్నా డబ్బా ఉంటే బాగుండు, ఒక మనిషి తోడుంటే బాగుండు అనిపిస్తుంది. ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉంటున్నాను, ఒంటరిగా పడుకుంటుంటాను. ఎవరన్నా మనిషి ఉంటే ట్యాబ్లెట్స్ ఇవ్వటమో ఏదన్నా మంచి చెడ్డ చూడటమో చేస్తారు కదా, వాళ్ళని అది నాకు ఇష్టమైనవి చేయమని వాళ్ళని అడగటానికి కూడా లేదు, వాళ్ళు ఏది చేసుకుంటే అదే పెడుతున్నారు అని చెప్పి చాలా బాధగా చెప్పాడండి. చెప్తే నేనేమో, సరేనన్నా, నీకు గవర్నమెంట్ జాబ్ చేసావు, పెన్షన్ వస్తుంది నీకు, ఎవరైనా అనాథ మహిళలు ఉంటారు, వాళ్ళు నీకు సేవ చేసుకునేదానికి, ఏదైనా అందించేదానికి, నీకు కావాల్సినవి వండి పెట్టేదానికి, ఆ విధంగా నీకు చూసేవాళ్ళు ఉండారు. ఎందుకంటే 60 ఏళ్ళు పైనే వస్తాయంట ఆయనకి పెన్షను. ఇక చక్కగా మీకు సరిపోతుంది, వాళ్ళు పెట్టేదాకా ఎదురు చూడటం ఇవన్నీ మీకు ఎందుకు, ఎవరన్నా ఉంటే మంచోళ్ళు, ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఉంటే పెళ్ళి కాకుండా చార తీసుకొని ఆ పెన్షను నీ తరం ఆవిడకు చెందేటట్టు పెడతానంటే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పారు. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా, నేను కూడా అదే చేస్తాను ఇక నుంచి అని పిల్లల్లోకి చెప్తాను, పిల్లలు ఏమంటారో వాళ్ళ అనుమతి తీసుకొని ఈ పని చేస్తాను అని చెప్పాడు. ఇంటికెళ్ళి ఆయన పిల్లలతో చెప్పాడంట. చెప్తే ఆ పిల్లలు ఆయన్ని అర్థం చేసుకోలేక ఆయన్ని ఎట్టంటే అట్ట మాట్లాడి, అమ్మ చచ్చిపోయి సంవత్సరం అయింది, అప్పుడే నీకు పెళ్ళం కావాలా, నీకు పెళ్లి చేసుకోవాలి, ఒక పెళ్ళం కావాలని నీకు అనిపిస్తుందా, నీ పక్కలోకి పెళ్ళం కావాలా ఇప్పుడు, మేము చూస్తున్నాం కదా, నీకేమన్నా పస్తులు ఉంచుతున్నామా, మేము మాట్లాడతలేదా, మాకు చెప్తే మేము చేస్తాం కదా, నీకు అప్పుడే పెళ్ళం మీద మోజు కలుగుతుందా అని చెప్పి ఆయన్ని ఎట్టంటే అట్ట మాట్లాడేశారంట. ఈ కోడళ్ళు సైలెంట్గా ఉండి
ఆ కొడుకుల్ని ఎగదోసేస్తున్నారంట. ఇక అలాగా మాట్లాడేసరికి చాలా బాధపడ్డాడంట ఆయన. తర్వాత ఇక అక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పటి నుంచి సరిగా చూసేవాళ్ళు కూడా సరిగా చూడట్లేదంట. అంటే చూస్తున్నారు, పెడుతున్నారు, ఎప్పుడుకో పెడుతున్నారు. కొడుకు అంటున్నాడంట, ఆయనకి కుంభాలు కుంభాలు వండి పెడుతున్నావు, బాగా ఆయనకి కొవ్వు బట్టి పెళ్ళం కావాలి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. నువ్వు ఆ విధంగా పెట్టబట్టి ఆయన కొవ్వు పట్టింది అనేసి కొడుకు అంటం విన్నాడంట. చాలా బాధపడి ఈ విషయాలన్నీ నాకు చెప్పాడండి. చెప్తే నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇలాంటి కొడుకులనా కనింది అని అనిపించింది నాకు ఆ టైంలో. వాళ్ళు చూడక ఈయన ఎవరినైనా దగ్గరికి తీసుకుంటానన్నా ఒప్పుకోక పాపం ఆయన పరిస్థితి ఏందా అనేసి నేను చాలా బాధపడ్డాను. తర్వాత ఆయన గుంటూరులో ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో చేరాడండి. ఆయన పెన్షన్ అంతా వాళ్ళకే ఇస్తాడంట. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు. తర్వాత ఆయన తోటి వయసు వాళ్ళందరితోటి మంచిగా మాట్లాడటం, ముచ్చట్లాడటం, ఆయనకి పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నరు. ఆయనకి హెల్త్ బాగా లేకపోతే డాక్టర్ అప్పటికప్పుడు కాళ్ళు బాగలేకపోయినా మసాజ్ చేస్తారంట. అంత బాగా చూసుకుంటున్నారంట. కన్నా కొడుకుల కన్నా అంత గొప్పగా చూసుకుంటున్నారమ్మా అని ఒకసారి వచ్చాడు. ఇంతవరకు రాలేదండి, ఆయన అక్కడే ఉన్నాడు. పాపం కొడుకులుండి కూడా నాకు ఎప్పుడు చెప్తుంటాడు ఏంటంటే, అమ్మా జాగ్రత్త, నువ్వు మాత్రం నాలాగా పిల్లలకి ఆనందం చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి నువ్వు తొందరపడబాకమ్మా. నేనంటే వెళ్ళిపోయినాను అన్న ఓల్డేజ్ హోమ్కి, మీలాంటి వాళ్ళు వచ్చినా బాగోదు, నేనంటే మగ మనిషిని కదా, ఎక్కడైనా బతికిపోతాను అని చెప్పాడండి ఆయన వచ్చి. అసలు ఎంత బాధేసిందో నాకు, తట్టుకోలేకపోయినాను. ఎందుకంటే కొడుకులుండి కూడా ఇలాగా ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సి వచ్చిద్దని నాకు చాలా బాధేసిందండి. ఇప్పుడు ఆయన వెళ్ళటమే, అక్కడ ఉండటమే మంచిది. ఏది బాగలేకపోయినా డాక్టర్ వచ్చి చూస్తాడంట. సంతోషంగా ఉన్నానమ్మా అని చెప్పాడు ఆయన ఒకసారి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంతవరకు రాలేదండి ఆయన. ఆయన ఎలాగున్నాడో ఏమో. ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలి, మంచిగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.